జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా కోసం యావత్ ఇండియా వెయిట్ చేస్తోంది. దేశవ్యాప్తంగా దేవర భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా అంచనాలను మించి వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి 1 గంటకు 500కు పైగా షోలు పడనున్నాయి. ప్రీసేల్లో దేవర 75 కోట్లకు పైగా వసూలు చేసి 100 కోట్ల ఓపెనింగ్ ను దాటుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు 10 లక్షల టికెట్లు అమ్ముడుపోయినట్టు సమాచారం. ప్రస్తుత ట్రెండ్స్ చూస్తే దేవర అడ్వాన్స్ బుకింగ్స్ సూపర్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ సిటీ అడ్వాన్స్ సేల్స్ 15 కోట్లు దాటేయగా ఆంధ్రలోనూ అదే స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ కనిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల గ్రాస్ చూస్తే అటూ ఇటుగా 35 కోట్లకు పైగా ఉంది. మరొక పక్క బెంగళూరు బుకింగ్స్ ఊహించిన దానికంటే ఎక్కువ రేంజ్ లో సాగుతున్నాయి. ప్రీమియర్స్ మౌత్ టాక్ అనుకూలంగా వస్తే ఈ నెంబర్ మరింత పెరిగే అవకాశం ఉంది. అటు ఓవర్సీస్ ప్రీ సేల్స్ పరంగా $2.5 మిలియన్ మార్క్ క్రాస్ చేసింది. మొత్తంగా దేవర డే 1 130 నుంచి 150 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సెన్సార్ యుఎస్ సర్టిఫికేట్ ఇచ్చింది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలలో నటించారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించగా సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్ చేశారు. మరి దేవర ఫస్ట్ డే ఎంత రాబడుతుందో చూడాలి.